అందరికీ నమస్కారం. ప్రజలను మోసం చేస్తున్న ఆసుపత్రి, తిరగబడ్డ డాక్టర్. అసలు ఏంటి కథ? ఇప్పుడైతే వైరల్‌గా మారిపోయింది ఈ విషయం. అసలు ఎవరు ఈమె అన్న పూర్తి వివరాలన్నీ తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేస్తారని కోరుకుంటున్నాను. తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో అక్రమాలు అయితే జరుగుతున్నాయంటూ ఓ మహిళా డాక్టర్ అయితే ఆరోపించిన ఉదాంతం ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతుంది. అసలు ఏం జరిగిందో చెబుతూ ఆమె షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కొద్ది కాలంగా అయితే తాను ఆ ఆసుపత్రిలో అయితే జనరల్ ఫిజిషియన్గా పనిచేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు. అక్కడ చేరిన కొన్ని రోజులకే ఆసుపత్రిలో జరుగుతున్న దారుణాలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. ఆసుపత్రికి వచ్చే పేషెంట్లలో వీలైనంత మందిని అవసరం ఉన్నా లేకున్నా కూడా ఐసీయూలోని తరలిస్తున్నారని చెప్పారు. ఆ ఆసుపత్రిలో ఒక జనరల్ ఫిజిషియన్ ఉన్నారని, జనాలకు చెప్పుకోవడానికి మాత్రమే తనకు జాబ్ ఇచ్చారని ఆమె తెలిపారు. ఆసుపత్రిని ఓ గైనకాలజిస్ట్ అయితే నిర్వహిస్తున్నారని, పేషెంట్ విషయాల్లో నిర్ణయాలన్నీ కూడా ఆమెవేనని తెలిపారు. ఆ గైనకాలజిస్ట్ అయితే దాదాపు అందరు పేషెంట్లను కూడాను ఐసీయూలో పెట్టేవారని ఆవిడ అంటున్నారు. వీలైనన్ని రోజుల పాటు ఐసీయూలో పేషెంట్లను పెట్టేందుకు ప్రయత్నించేవారని చెప్తున్నారు. ఈ అనైతిక చర్యలు, స్కామ్లు చూసి తట్టుకోలేక తాను రాజీనామా చేశానని వైద్యురాలు తెలుపుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందుబాటులో లేనప్పటికీ కూడా వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇలాంటి దేశంలో ఇవన్నీ కూడాను సర్వసాధారణంగా మారిపోయాయని అనేక మంది విచారం వ్యక్తం చేస్తున్నారు. నైతికతకు కట్టుబడి జాబ్ను వదులుకున్నందుకు జనరల్ ఫిజిషియన్ అయితే పలువురు ప్రశంసించారు కూడా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.